నీ సమయం నీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక చిన్న బాలుడు రోజంతా ఫోన్లోనే టైం వేస్ట్ చేసేవాడు. చదువు, బాధ్యతలు అన్నీ అతను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు అతని గదిలో ఉన్న గడియారం అకస్మాత్తుగా మాట్లాడింది. నువ్వు వృధా చేస్తున్న ప్రతి సెకండ్ తిరిగి రాదు అని అది చెప్పింది. ఆ బాలుడు భయంతో గడియారాన్ని చూస్తూ నిలిచిపోయాడు. అప్పుడే గడియారం అతనికి భవిష్యత్తు చూపించింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన అతను ఒంటరిగా బాధపడుతున్నాడు. మిగతా పిల్లలు మాత్రం విజయంతో ముందుకు వెళ్తున్నారు. ఆ దృశ్యం చూసిన బాలుడు లోపల నుంచి మారిపోయాడు. ఇంకా ఆలస్యం కాలేదు, ఇప్పుడే మారాలి అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు నుంచి అతను తన సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం ప్రారంభించాడు. చదువులో దృష్టి పెట్టాడు, ఇంట్లో అమ్మకు సహాయం చేశాడు, స్నేహితులతో ఆడుకుంటూ ఆనందంగా జీవించడం నేర్చుకున్నాడు. ఇప్పుడతని జీవితం సంతోషంగా మారింది. గుర్తుంచుకోండి, ఒకసారి పోయిన సమయం తిరిగి రాదు.